ఈ వీడియోలో మనము ఎఫ్ఐ 2026 టాప్ 10 సెల్లింగ్ కార్స్ ఏంటో తెలుసుకుందాం. 2026 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనము ఫస్ట్ కార్ ఏముందని చూస్తే, ఇదైతే నాకు చాలా గుడ్ న్యూస్ అనిపిస్తుంది. టాప్ పొజిషన్లో ఉన్నది సుజుకి డిజైర్. అన్నింటికన్నా ఎక్కువ సేల్ అయిన కారు సెడాన్ అనమాట. ఇప్పుడు చాలామంది కంపెనీలు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్తున్నారు కదా, సెడాన్లు కొనట్లేదు, హ్యాచ్ బ్యాక్లు కొనట్లేదు, చిన్న కార్లు ఎవరు కొనట్లేదు, కాబట్టే మేము ఎస్యూఎల్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అని చెప్తున్నారు కదా. ఒక విధంగా కరెక్టే, ఒక విధంగా తప్పని ఈ డిజైర్ సేల్ ప్రూవ్ చేసింది అనమాట. ఇప్పుడు మనము 10th పొజిషన్లో ఉన్న కార్ ఏంటని చూద్దాము. 10th పొజిషన్లో ఉన్నది చూస్తే కూడా అగైన్ హ్యాచ్ బ్యాక్ అనమాట. టాప్ పొజిషన్లో హ్యాచ్ బ్యాక్ ఉంది, 10th పొజిషన్లో కూడా హ్యాచ్ బ్యాకే ఉంది. మారుతి సుజుకి బలినో 10th పొజిషన్లో ఉంది. ఈ కారు 1,72,560 కార్లు అమ్మారనమాట. 1,72,560 యూనిట్స్ అమ్మారు వీళ్ళు. ఈ కారు చాలామందికి ఇష్టమైన కారు. యాక్చువల్గా చూడడానికి చాలా బాగుంటుంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అని అమ్ముతున్నారు వాళ్ళు. చూడడానికి బయట నుంచి చాలా బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. మంచి ఇంజన్ ఉంది, మంచి మైలేజ్ వస్తుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుంది. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ చాలా బాగుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ చాలా బాగుంది. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. సర్వీస్ సెంటర్స్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సమస్యలు వచ్చేది చాలా తక్కువ. కాబట్టి చాలామంది ఈ కారును కొనడానికి ఇష్టపడుతుంటారనమాట. అలాగే ఎక్కువ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు సిఎన్జి కొంటుంటారు. దీంట్లో సిఎన్జి కూడా ఆప్షన్ ఉంది. మనకు పెట్రోల్లోనే మంచి మైలేజ్ వస్తుంది, ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జి తీసుకోవచ్చు. దీంట్లో మనకి 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. మంచి ఇంజను, రిఫైన్డ్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి అంటే దీన్ని చాలామంది కొంటుంటారు. అందువల్లనే ఇన్ని కార్లు అమ్మారనమాట వీళ్ళు. తరువాత స్థానంలో ఉన్నది 9వ స్థానంలో ఉన్న కార్ ఏంటని చూస్తే మహీంద్రా స్కార్పియో. ఎన్ని కార్లు అమ్మారని చూస్తే 1,78,800 యూనిట్స్, 1,78,800 కార్లు అమ్మారనమాట ఎస్యూవీలు. మహీంద్రాలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎస్యూవీ అనమాట. చాలామందికి ఇష్టమైన ఎస్యూవీ ఇది, చాలా పాపులర్. వాళ్ళకు కూడా చాలా సేల్స్ని తీసుకొచ్చిన, మంచి సేల్స్లో మంచి స్టెబిలిటీ తీసుకొచ్చిన ఎస్యూవీ అనమాట ఇది. చాలా రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న మహీంద్రా కార్లలో ఇది ఎప్పుడు ఉంటుందన్నమాట. మనకి మహీంద్రా గురించి తెలుసు కదా, సేఫ్టీ ఉంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, పవర్ఫుల్ ఇంజిన్స్ ఉంటాయి. చూడ్డానికి అన్నీ వీళ్ళవి ఎస్యూవీ డిజైన్లో ఉంటాయి, బాక్సీ డిజైన్లు ఉంటాయి, బాడీ ఆన్ ఫ్రేమ్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఈ కార్లు కొనడానికి ఇష్టపడుతుంటారు. ఈ కారు ఇంతగా సేల్ కావడానికి కారణం ఇదే అనమాట. మంచి లుక్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి ఇంజను, పవర్ఫుల్ ఇంజను, చాలా బాగుంటుంది ఇది. తరువాత స్థానంలో ఉన్నది ఏదని చూస్తే అగైన్ మారుతి సుజుకి బ్రెజా. ఎన్ని కార్లు అమ్మారంటే 1,80,104 యూనిట్స్ అనమాట. 1,80,104 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటని చూస్తే, ఇది బాక్సీ 2 బాక్స్ డిజైను, చూడడానికి బాగుంటుంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సీటింగ్ పొజిషన్ కూడా హై సీటింగ్ పొజిషన్ ఉంటుంది, విజిబిలిటీ బాగుంటుంది, మంచి ఇంజన్ ఉంది, 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. దీంతో పాటే మీకు హైబ్రిడ్ కూడా, మైల్డ్ హైబ్రిడ్ ఉంది, మైలేజ్ మంచిగా వస్తుంది. ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు హైబ్రిడ్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు సిఎన్జి కూడా ఆప్షన్ ఉందన్నమాట, అది కూడా ఎక్కువ కొంటుంటారు. కాబట్టే ఇది ఈ స్థానంలో ఉందన్నమాట. అగైన్ సేమ్ మంచి ఇంజను, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, స్మూత్ ఇంజన్, రిఫైన్డ్ ఇంజన్ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ కార్ని కొనడానికి ఇష్టపడుతుంటారు. అందుకే ఇది 8వ స్థానంలో ఉన్నదన్నమాట. తరువాత 7వ స్థానంలో ఉన్న కార్ చూస్తే అగైన్ హ్యాచ్ బ్యాక్, మారుతి సుజుకి వ్యాగనార్. ఈ బాడీ స్టైల్ చూస్తే జపాన్లో ఎక్కువ ఈ బాడీ స్టైల్స్ ఉంటాయన్నమాట.
ముందర బోనెట్ ఉంది కదా, అది కాస్త తక్కువ సైజులో ఉంటుంది. తర్వాత హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. జపాన్లో చూస్తే ఎక్కువ ఈ స్టైల్సే ఎక్కువ అమ్ముతుంటారు. మన ఇండియాలో ఇది వన్ ఆఫ్ దట్ కార్స్ అనమాట. స్పేస్ ఎక్కువ ఉంటుంది, హెడ్ రూమ్ అంతా బాగుంటుంది. చాలామందికి ఇది ఇందుకే నచ్చుతుంది అనమాట. మంచిగా స్పేషియస్గా ఉంటుంది, మంచి ఇంజన్స్ ఉన్నాయి, రిఫైన్డ్ ఇంజన్స్. అలాగే సిఎన్జి కూడా మంచిగా మైలేజ్ వస్తుంది. ఎక్కువ సర్వీస్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఎక్కువ మంది కార్ని కొనడానికి ఇష్టపడుతుంటారు అనమాట. దీంట్లో కూడా అగైన్ మనకు మాన్యువల్, ఆటోమేటిక్ అంతా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్థానంలో ఉన్నదన్నమాట ఇది. దీంట్లో 5 స్టార్స్ లేదు, అది ఒకటి అనమాట. సేఫ్టీ ఈ సుజుకి వాళ్ళు మేబీ ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఫేస్ లిఫ్ట్లో అంతా సేఫ్టీ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. తరువాత స్థానంలో ఉన్నది అందరికీ చాలామందికి ఇష్టమైన కారు టాటా పంచ్. 1,83,980 యూనిట్స్, 1,83,980 కార్లు అమ్మారనమాట. ఇది 6వ స్థానంలో ఉండడానికి కారణాలు ఏంటని చూస్తే, ఫస్ట్ లుక్, బాక్సీ డిజైన్, ఎస్యూవి డిజైన్. ఎస్యూవి అని పేరు పెట్టి అమ్ముతున్నందుకు ఇదైతే న్యాయం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నింటికీ ఎస్యూవీలనే పేరు పెట్టేశారు. అట్లీస్ట్ ఎస్యూవి అంటే ఎలా ఉంటుంది, బాక్సీ డిజైన్ ఉంటుంది, 2 బాక్స్ డిజైన్ ఉంటుంది కదా. ఇదైతే యాక్చువల్గా అలా కనిపిస్తుంది, బేబీ ఎస్యూవి లాగా ఉంటుంది అనమాట, మినీ ఎస్యూవి లాగా. చాలా బాగుంటుంది. అందరూ ఇలాంటివే పేరన్నా పెట్టుకున్న దానికి ఎస్యూవీని ఇలాగా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఉదాహరణకి నెక్సాన్ చూస్తే అది కూడా ఎస్యూవీనే, కానీ పంచ్ లాగా ఉండదు అనమాట. అది బాక్సీ డిజైన్ ఉండదు, ఏదో హ్యాచ్ బ్యాక్ లాగా కౌవీగా ఉంటుంది అనమాట. కౌస్ ఉంటాయి ఎక్కువ. అది కూడా నెక్సాన్లో తొందరలో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. ఇలాగ తయారు చేస్తే బాగుంటుంది, కానీ ఏం చేస్తారో తెలియదు. బాక్సీ అంటే తెలుసు కదా, బాక్సీ లాగే ఉండాలి. లైక్ జిమ్నీ, థార్ ఎలా ఉన్నాయి, ఎస్యూవీ అంటే ఆ షేప్లో ఉంటాయి అనమాట. ఎస్యూవీ అని పేరు పెట్టుకున్న దానికన్నా ఇదైతే న్యాయం చేస్తుంది. పంచ్ చూడడానికి చాలా బాగుంటుంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఇంజన్ ఆప్షన్స్ బాగున్నాయి, పెట్రోల్ ఉంది, సిఎన్జి ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేసిన తర్వాత చూడడానికి ఇంకా బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా పెంచారు. ఇంకా పవర్ఫుల్ ఇంజన్ కావాలనుకున్న వాళ్ళకైతే టర్బో ఇంజన్ కూడా యాడ్ చేశారనమాట. ఇప్పుడు మీకు ఇది ఇంకా మంచిగా ఉందన్నమాట ఇప్పుడు పంచ్. ఎందుకంటే 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అదే ఇంజన్తో మీకు సిఎన్జి దొరుకుతుంది. నెక్స్ట్ టర్బో కూడా యాడ్ చేశారని చెప్పాను కదా, టర్బోలో మీకు మాన్యువల్ మాత్రం దొరుకుతుంది, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు మీకు పెట్రోల్లో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు లభిస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు సిఎన్జిలో కూడా మీకు మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది సిఎన్జి కొనాలని చూస్తుంటారు, వాళ్ళకి ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు, వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్. దీంట్లో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. మంచిగా చూడడానికి ఎస్యూవీలా ఉంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, పెట్రోల్ ఉంది, సిఎన్జి ఉంది, టర్బో ఉంది, పెట్రోల్లోనే ఉన్నాయి, ఆటోమేటిక్ రెండింటిలో లభిస్తున్నాయి మీకు. మెయిన్లీ సేఫ్టీ ఉంది, 5 స్టార్ సేఫ్టీ ఉంది, కాబట్టే ఎక్కువ మంది దీన్ని ఇష్టపడుతుంటారు. ఈ పొజిషన్లో ఉండడానికి, ఇన్ని యూనిట్ సేల్ కావడానికి కారణం అదనమాట. తర్వాత స్థానంలో ఉన్నది 5వ స్థానంలో అగైన్ హ్యాచ్ బ్యాక్, మారుతి సుజుకి స్విఫ్ట్. 1,85,349 యూనిట్స్, 1,85,349 కార్లు అమ్మారనమాట. చూడండి, ఎవరు చెప్తున్నారు హ్యాచ్ బ్యాక్లు కొనట్లేదు, సెడాన్లు కొనట్లేదు అని? చూడండి ఎన్ని ఉన్నాయి హ్యాచ్ బ్యాక్లు టాప్ 10లో. ఇది ఇన్ని కార్లు సేల్ కావడానికి కారణం ఏంటంటే, ఇది స్విఫ్ట్ అనేది సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. వాళ్ళకి, సుజుకి వాళ్ళకి చాలామందికి ఫేవరెట్ కార్ ఇది, ఫేవరెట్ బ్రాండ్. స్విఫ్ట్ అంటే చాలామందికి ఇష్టం, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి కూడా. ఇది ఎప్పుడు చూసినా కానీ టాప్ 10లో ఉంటుందన్నమాట. ఇది ఇన్ని సేల్ కావడానికి కారణాలు ఏంటని చూస్తే, మెయిన్లీ చూడడానికి చాలా బాగుంటుంది. పర్టికులర్లీ నన్ను అడిగితే ఈ కరెంట్ జనరేషన్ నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంది చూడడానికి. ముందర గ్రిల్ కానీ, ఆ ఫినిషెస్ కానీ చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా బాగుంది. లుక్స్ ఒకటి మెయిన్ కారణం, తర్వాత మంచి ఇంజను, తర్వాత అగైన్ సేమ్ సుజుకి గురించి తెలిసిందే కదా, వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి. రిలయబిలిటీ, మంచి ఇంజన్స్ ఉంటాయి, డ్యూరబిలిటీ, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు ఉండవు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది.
ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది, మైలేజ్ ఎక్కువ వస్తుంది, చాలా ఎక్కువ మైలేజ్ వస్తుంది. దానికి కారణం ఏంటో చెబుతాను. ముందున్న స్విఫ్ట్ కన్నా మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు. ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే మీకు సిఎన్జి కూడా దొరుకుతుంది. కాబట్టే ఈ కారు చాలామందికి ఇష్టం. ఇన్ని ఎక్కువ సంఖ్యలో సేల్ కావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ముందున్న స్విఫ్ట్ కన్నా ఇప్పుడు మైలేజ్ ఎందుకు పెరిగిందంటే, ముందున్న స్విఫ్ట్లో అయితే 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండేదన్నమాట. ఈ ఫేస్ లిఫ్ట్లో వీళ్ళు ఏం చేశారంటే ఒక సిలిండర్ తగ్గించేశారు. దానివల్ల ఏమైందంటే మైలేజ్ ఎక్కువ వచ్చిందన్నమాట. ఇప్పుడు మైలేజ్ చాలా పెరిగింది. కాస్త డ్రాబ్యాక్ ఏంటి, మైనస్ ఏంటి అంటే ఆ పవర్ అండ్ టార్క్ తగ్గుతుందన్నమాట. అదొక మైనస్ పాయింట్. కానీ కొనే వాళ్ళైతే దాన్ని అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించట్లేదు. కాబట్టి ఇది 5వ స్థానంలో ఉన్నది. పవర్ అండ్ టార్క్ కాస్త తగ్గింది, మైలేజ్ పెరిగిందనమాట. అది ఒక కారణం. మైలేజ్ పెంచడానికి సిలిండర్ ఒకటి తగ్గించారు, అదొక కారణం. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు తొందరలో హైబ్రిడ్ తీసుకురాబోతున్నారు, దానిపైన పనిచేస్తున్నారు. కాబట్టే వీళ్ళు ఒక సిలిండర్ తగ్గించేశారు. అది సిరీస్ హైబ్రిడ్ అని తొందరలో రాబోతుంది. దాంట్లో మనకి 35, 37 వరకు మైలేజ్ రావచ్చు అనమాట. దేంట్లో, పెట్రోల్లోనే. ఇంకా మనకు సిఎన్జి కూడా అవసరం లేదు. అది వస్తే మంచిగా మైలేజ్ వస్తుంది. చూద్దాం నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఆ ఫేస్ లిఫ్ట్లో ఏమైనా యాడ్ చేస్తారేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత స్థానంలో ఉన్నది, 4వ స్థానంలో ఉన్నది ఏదని చూస్తే మారుతి సుజుకి అర్టిగా. 1,98,876 యూనిట్స్, 1,98,876 కార్లు అమ్మారు. ఇది కూడా అగైన్ మంచిగా ఎక్కువ సీట్లు ఉంటాయి దీంట్లో, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. అగైన్ మళ్ళీ సుజుకి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, సేమ్ స్టోరీ. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్, మంచిగా మైలేజ్ వస్తుంది. 7 సీటర్. చాలామంది ఇది పర్సనల్గా కూడా కొంటుంటారు, అలాగే మన కమర్షియల్గా కూడా, క్యాబ్స్గా కూడా కొంటుంటారు. కాబట్టి ఇది ఈ స్థానంలో ఉన్నదన్నమాట, 4వ స్థానంలో ఉన్నది. దీనికి కూడా తొందరలో ఫేస్ లిఫ్ట్ తీసుకొస్తే బాగుంటుంది. తర్వాత 3వ స్థానంలో ఉన్న కారు ఏదని చూస్తే ఇది కూడా చాలామందికి ఇష్టమైన కారు అనమాట, హుండాయ్ క్రెటా. హుండాయ్కి ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న కార్ ఏదన్నా ఉందంటే ఇదే అనమాట. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడింది అనమాట అది. ఎందుకంటే చాలామందికి ఇష్టం, చూడడానికి చాలా బాగుంటుంది, బయట చూడడానికి బాగుంటుంది, ఎస్పెషలీ ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, అలాగే టర్బో ఉంది, డీజిల్ కూడా ఉంది. మంచి ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. కాబట్టే చాలామంది దీన్ని కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఇది కూడా తొందరలో ఫేస్ లిఫ్ట్ వస్తుంది. ఆ ఫేస్ లిఫ్ట్లో నాకు తెలిసి 5 స్టార్ సేఫ్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ 5 స్టార్, బికాజ్ ఇప్పుడు అందరూ సేఫ్టీ ఉన్న కార్నే చూస్ చేస్తున్నారు కదా. అందరూ అని చెప్తున్నాను, కానీ ఇప్పటికి కూడా సేఫ్టీ లేని కార్లు కూడా కొంటున్నారు. వాళ్ళు కూడా కాస్త తెలుసుకొని సేఫ్టీ ఉన్న కార్లు కొంటేనే మంచిదనమాట. అప్పుడే మ్యానుఫ్యాక్చరర్స్ తొందరగా చేంజ్ అవుతారు. ఉన్న కార్లలో కూడా ఫేస్ లిఫ్ట్ తొందరగా తీసుకొచ్చి సేఫ్టీ యాడ్ చేస్తారు. సేఫ్టీ లేని కార్లు కొనడం తగ్గించండి, అది మీకు మంచిది కదా. చాలామంది చాలా న్యూస్లు చూస్తూనే ఉంటారు కదా. కాబట్టి సేఫ్టీ ఉన్న కార్లు కొనండి. డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా మారుతారనమాట, లేకపోతే అదే కార్లు అమ్ముతూ ఉంటారు. సేఫ్టీ మీ టాప్ ప్రయారిటీ లిస్ట్లో ఉండాలి. చెక్ లిస్ట్ కొనేటప్పుడు చూస్తారు కదా, సేఫ్టీని పెట్టుకోండి ఫస్ట్. మీకు తర్వాత ఏదైనా, మీకు బ్రాండ్ లాయల్టీ అది ఇది ఏమైనా పెట్టుకోండి. ఫస్ట్ సేఫ్టీ ఉందా లేదా, తర్వాతే చూడడానికి బాగుంటే ఏంటి, బాగాలేకపోతే ఏంటి. సేఫ్టీ లేకుండా ఉంటాయి. సేఫ్టీ ఉండి తర్వాత అన్నీ చూసుకోండి. చూడడానికి బాగుందా, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, మంచి ఇంజిన్స్ ఉన్నాయా, రిలయబిలిటీ ఉందా, డ్యూరబిలిటీ ఉందా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుందా అనేది తర్వాత చూసుకోండి. ఫస్ట్ సేఫ్టీని ఫస్ట్లో పెట్టుకొని తర్వాత అన్నీ చూసుకోండి. లేకపోతే మన కంపెనీ వాళ్ళు అలాగే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు అనమాట. సేఫ్టీ తర్వాత ఇద్దాంలే, సేల్ ఎలాగో జరుగుతుంది కదా. వాళ్ళకేంటి, సేల్ జరిగితే చాలు. కస్టమర్కి సేఫ్టీ ఉన్న కారు ఇస్తున్నామా లేదా, డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు సేల్స్ జరిగేటప్పుడు. యాజ్ ఎ కస్టమర్ మీకు అవేర్నెస్ రావాలి, మీరు మారాలి. అప్పుడే కంపెనీస్ మారుతాయి. కస్టమరే మారకపోతే వాళ్ళకేం పట్టింది చెప్పండి. వాళ్ళు ఇంకా చేంజెస్ చేయాలి. సేఫ్టీ ఉన్న కారు తీసుకురావాలంటే వాళ్ళు ఆ స్ట్రక్చర్లో కాస్త చేంజెస్ తీసుకురావాలి. మంచి స్టీల్ వాడాలి, ఎక్కువ స్టీల్ వాడాలి.
కదా, మంచి క్వాలిటీ స్టీల్ వాడాలి. అవి వాళ్ళకి కాస్త మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? సేల్స్ జరుగుతూ ఉంటాయి. యాజ్ ఎ కస్టమర్ మీరు తెలుసుకొని కొనండి. ఫస్ట్ సేఫ్టీ ఉండాలి, డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, అట్ ద సేమ్ టైం డ్రైవింగ్ చేయడానికి కూడా బాగుండాలి. ఇవన్నీ మనకి మన రైట్స్ అండి. కస్టమర్గా మీరు అంత డబ్బు ఇచ్చి కొనేటప్పుడు అన్నీ ఉండాలి. సేఫ్టీ ఉండాలి, డ్రైవింగ్ డైనమిక్స్ లేకుండా ఉంటే వాట్ ఈస్ ద పాయింట్? అలాంటి కార్లు ఇప్పుడు ఉదాహరణకి మీరు కారు కొన్నారు, దాంట్లో సేఫ్టీ లేదు, డ్రైవింగ్ చేసేదానికి డ్రైవింగ్ డైనమిక్స్ లేదు, అలాంటి కారు ఎందుకు చెప్పండి? అందుకే మీరు కారు కొనేటప్పుడు ఇవన్నీ చూసుకొని కొనండి. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే టాటా నెక్సాన్. దీనికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. 2,16,054 యూనిట్స్ అమ్మారనమాట. 2,16,054 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే మెయిన్లీ సేఫ్టీ. టాటా వాళ్ళు సేఫ్టీని ముందుకు పెట్టుకొని చాలా బాగా అమ్మారనమాట కార్లు. చాలామందికి అవేర్నెస్ను కూడా తీసుకొచ్చారు. ప్రజలకే కాదు, కస్టమర్లకే కాదు, వేరే కంపెనీలు కూడా సేఫ్టీ ఇవ్వాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ టాటా. ఓకే, సేఫ్టీని ఇంత ముందుకు తీసుకొచ్చి జనాల్లోకి అవేర్నెస్ని తీసుకొచ్చిన క్రెడిట్ అయితే టాటాకి వెళ్తుందనమాట. చాలామంది ఇప్పుడు ఫస్ట్ టైం కారు కొనేవాళ్ళు, అప్గ్రేడ్ అయ్యేవాళ్ళు, సేఫ్టీ గురించి తెలిసిన వాళ్ళు టాటాను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది ముఖ్య కారణం. టాటా కొంటే సేఫ్టీ ఉంది, ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ కారు నన్ను కాపాడుతుంది అని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది అనమాట. కాబట్టే చాలామంది టాటా నెక్సాన్ని కొంటున్నారు. అందుకే ఇది 2వ స్థానంలో ఉందన్నమాట. ఇంకా కారణాలు ఏంటంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. ఈ ఒక నెక్సాన్లోనే కాదు, టాటా కార్లలో వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటాయి. టాటాలో ఈ 3 టాప్లో ఉంటాయి అన్నమాట. సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ దెన్ సీటింగ్ కంఫర్ట్. వాళ్ళు దీంట్లో కాంప్రమైజ్ కారు. చాలామందికి ఇదే నచ్చుతుంది అనమాట. మంచి సీటింగ్ పొజిషను, అలాగే మల్టిపుల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే మీకు సిఎన్జి కూడా లభిస్తుంది. అది కూడా టర్బోలో సిఎన్జి వస్తుంది, డీజిల్ ఉంది, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. అందుకనే చాలామంది ఈ కారును కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇది 2వ స్థానంలో అందుకే ఉందన్నమాట. ఇది కూడా తొందరలో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. వాళ్ళు ఏమేమి చేంజెస్ చేస్తారో చూద్దాం. హైబ్రిడ్ తీసుకొస్తే బాగుంటుంది, ఎన్విరాన్మెంట్కు మంచిది, మనకు మంచిది కదా. చూద్దాం ఏం చేస్తారు. ఇక టాప్ 1 పొజిషన్లో ఉన్నది ఏదని చూస్తే మారుతి సుజుకి డిజైర్. ఇది 2,29,130 యూనిట్స్ అమ్మారు. 2,29,130 కార్లు అమ్మారు అనమాట. ఇది ఈ స్థానంలో ఉండడానికి కారణం ఏమని చూస్తే కారణాలు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే డిజైర్ ఎప్పుడు ఇది సెడాను. చాలామందికి సెడాన్ బాడీ స్టైల్ అంటే చాలా ఇష్టం. అది కారు గురించి తెలిసిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండే బాడీ స్టైల్ ఏదైనా ఉంది అంటే అది సెడానే అనమాట. కానీ మన దేశంలో సెడాన్ల సేల్స్ తగ్గడానికి కారణం ఏంటని చూస్తే రోడ్ కండిషన్స్. అది బాగుండవు, ఎప్పుడు రిపేర్స్ జరుగుతూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి, పాట్ హోల్స్, అది ఇది రోడ్లు బాగాలేని ప్లేసెస్లో కూడా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్లోగా ఈ సెడాన్ల సేల్స్ తగ్గుతూ ఉందన్నమాట. సెడాన్ల గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కింద టచ్ అవుతూ ఉంటుంది అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. అదొక ముఖ్య కారణం. అది కన్నా లేకుండా మంచి రోడ్స్ ఉంటే సెడాన్లో ఎక్కువ సేల్స్ పెరుగుతాయి. ఇప్పటికే ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇదేలాగా చాలా కార్లు కూడా యాడ్ అయి ఉంటాయి టాప్ 10లో. సెడాన్స్ లైక్ అమేజు, హోండా సిటీ, లైక్ ఇలాంటివి కూడా యాడ్ అయి ఉంటాయి అన్నమాట. రోడ్లు బాగుంటాయి కదా. నెక్స్ట్ దీంట్లో ముఖ్య కారణాలు ఏదని చూస్తే ఇప్పుడు కొత్తగా ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, ఇదైతే చాలా బాగుంది. ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే లుక్స్ వైజ్ ఇది చాలా బాగుందన్నమాట. అది మొదటి కారణం. తర్వాత మొదటి కారణం ఇంకోటి ఏంటంటే సుజుకి కార్లలో సేఫ్టీ అనేది తక్కువ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దీంట్లో 5 స్టార్స్ వచ్చిందనమాట. సేఫ్టీ 5 స్టార్ రేటింగ్ డిజైర్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ముందే ఇది ఎక్కువ సేల్స్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు సుజుకీకి సేఫ్టీ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా చాలామంది వేరే కార్లు, వేరే బ్రాండ్ కొనాలని చూసే వాళ్ళు కూడా దీన్ని కొనడానికి స్టార్ట్ చేస్తున్నారు. సుజుకి అంటే ఏంటి, మంచి ఇంజిన్స్ ఉంటాయి, రిలయబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. యాజ్ యూజువల్ సర్వీస్ బాగుంటుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది,
స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య లేదు కదా. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎక్కువ మంది ఈ కార్ని కొనడానికి ఇష్టపడుతున్నారు, కొంటున్నారు. ఇంకొక కారణం ఏంటంటే ఇది ప్రైవేట్ వెహికల్స్గా కొంటున్నారు. అట్ ద సేమ్ టైం మన క్యాబ్స్గా కూడా ఇది ఎక్కువ కొంటున్నారు అనమాట. కాబట్టి రెండూ కలిసి ఇంత ఎక్కువ సేల్ జరిగి ఇది టాప్ 1 పొజిషన్లో ఉండడానికి కారణాలు అయ్యాయి అనమాట. ఇప్పుడు ఉన్న ఇంజన్ అయితే ఇది ఇంకొక ప్లస్ పాయింట్, మైలేజ్ ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అది ఎందుకంటే సేమ్ లైక్ సుజుకి స్విఫ్ట్. ముందున్న డిజైర్లో అయితే 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండేది. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్లో ఏం చేశారంటే వాళ్ళు 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ చేశారనమాట. దీనివల్ల ఏమైందంటే ముందున్న దానికన్నా మైలేజ్ ఎక్కువ పెరిగింది అనమాట. ఎక్కువ మైలేజ్ పెరిగింది. ఏం తగ్గిందంటే యాజ్ లైక్ సుజుకి స్విఫ్ట్ టార్క్ అండ్ పవర్ కాస్త తగ్గిందనమాట. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే, డ్రాబ్యాక్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఎక్కువ లోడ్లో ఎక్కువ మంది కూర్చున్నప్పుడు బూట్లో కూడా ఏదైనా లగేజ్ వేసుకొని వెళ్ళేటప్పుడు, నార్మల్గా వెళ్ళేటప్పుడు మీకేం అనిపించదు. ఇన్ కేస్ మీకు ఇన్స్టాంట్ ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు, ఇన్స్టాంట్ పవర్ కావాలన్నప్పుడు, ఎప్పుడన్నా అప్ హిల్ ఎక్కేటప్పుడు అప్పుడు కాస్త అనిపించవచ్చు మీకు, అరే 4 సిలిండర్స్ ఉంటే చాలా బాగుండేదే కదా, మంచి సేఫ్టీ ఉంది, 5 స్టార్ ఉంది, 4 సిలిండర్స్ కూడా ఉంటే కన్నా చాలా బాగుండేది అనమాట. కానీ ఇట్స్ ఓకే, మంచి మైలేజ్ వస్తుంది, సేఫ్టీ ఉంది, మంచి ఇంజన్ ఉంది, రిఫైన్డ్ ఇంజన్ ఉంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సేమ్ దీన్ని ఎందుకు 3 సిలిండర్స్ చేశారంటే అదే రీజన్ అనమాట, మైలేజ్ పెంచడానికి. అదేవిధంగా ఫ్యూచర్లో సిరీస్ హైబ్రిడ్ దాంట్లో యాడ్ చేయడానికి ఇలా చేశారనమాట. తొందరలో ఆ సిరీస్ హైబ్రిడ్ అనేది వీటిలో అంతా యాడ్ చేయబోతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తొందరలో తెలుస్తుంది అనమాట మనకి. సో మీరైతే ఈ కార్లలో మీరు ఏ కారు వాడుతున్నారు, మీరు ఏ కారు టాప్ 1 పొజిషన్లో ఉండాలని అనుకున్నారు అనేది కమెంట్స్ చేసి చెప్పండి. అదేవిధంగా మీరు ఏ కారు కొనాలన్నా నేను చెప్పినట్లు సేఫ్టీ ఉందా లేదా అని చూసుకొని తర్వాత మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.